తది తక్క తక్క తది తక్క తది తక్క తక్క తది తక్క తది తక్క తక్క తది తక్క తదీగతా తదీగతా తక్క తదీగతా తదీగతా తక్క తదీగతా తదీగతా తరిగడదు 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 తరిగడదు
ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. ఆహ్వానానికి ఇచ్చేసిన మా సోదరులందరికీ కూడా అభినందిస్తూ వేదిక వద్దగా కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఇప్పుడు సన్మాన గ్రహీతలు బిట్రా సుధీర్ బాబు గారు, బిట్రా సూర్య మణికాంత్, బిట్రా హేమనాథ్ గారు ముగ్గురు వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. బిట్రా హేమనాథ్ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. చేస్తాము. అనంతరం భరతనాట్యం ఉంటుంది, అలాగే మ్యూజికల్ చైర్స్ ఉంటుంది, ఉట్టి కొట్టడం, లెమన్ స్కూప్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు 1 by 1 అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశామండి. మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆనందించవలసిందిగా కోరుతున్నాము. అండ్ అలాగే బోలెడన్ని గిఫ్ట్లు కూడా రెడీగా ఉన్నాయండి. మన స్పాన్సర్స్ వచ్చేసరికి బిట్రా రామ్మోహన్ రావు గారు, అండ్ అలాగే బిట్రా వెంకట సుబ్బారావు గారు, బిట్రా సతీష్ గారు, బిట్రా శ్రీగుప్రసాద్ అలియాస్ నాని గారు, బిట్రా భవానీ ప్రసాద్ గారు, అండ్ అలాగే బిట్రా నరసింహ గారు. సో వీరందరికీ కూడా మనల్ని స్పాన్సర్ చేశారనమాట గిఫ్ట్స్ అన్నిటికీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో దయచేసి ఇంకా ఎవరైనా సరే బయట నించున్నట్టయినా లేదా బయట వెయిట్ చేసే వాళ్ళైనా ఫాస్ట్గా లోపలికి వచ్చి చైర్స్లో కూర్చుంటే మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం అండి ప్లీజ్. నేను జస్ట్ హాయిగా చెప్పింది హాయిగా చెప్పొచ్చు. మరి ఇంత సైలెంట్గా మా లేడీస్ అయితే చాలా అందంగా రెడీ అయ్యి ప్రశాంతంగా వచ్చి కూర్చొని ఎలా అలా మీకోసం నేను చూడండి అది విషయం. అంత గ్రాండ్గా రెడీ చేస్తే మీరు హాయ్ కూడా చెప్పట్లేదు. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్. మీ వాల్యూమ్ కొంచెం పెంచవా? నన్ను డామినేట్ చేస్తున్నారు అవతల మైక్ నుంచి. పెద్దవాళ్ళు ఆడారు, అండ్ అలాగే మ్యూజికల్ చైర్స్ పిల్లలు ఆడలేదు కానీ పెద్దవాళ్ళం మనం బాగా ఆడాం. గుర్తుందా మీకు? గుర్తుంటే ఇలా అనండి, గుర్తు లేకపోతే ఇలా అనండి. ఉందా లేదా ఏమో సార్. అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలండి. ఇందాకలా ఎవరినైతే పేర్లు పెట్టి పిలిచి మరీ ముందు కూర్చోబెట్టారో వారందరూ కూడా దయచేసి ఏమనుకోకండి, మీ పేర్ల లిస్ట్ నాకు ఇవ్వలేదు సార్. ఆయన చెప్పు ఫ్రీగా ఉండండి, చిల్ అవ్వండి. ఈరోజు అసలే సండే, వర్క్ కూడా అంతగా ఉండదు. వర్క్ ప్రెషర్ నుంచి కూడా పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. ఇది చాలా చిన్న సత్కార్యం, చిరు సత్కార్యం. వారికి చాలా పెద్ద సత్కారాలే ఉంటాయి, కానీ మా సోదరుడు కాబట్టి ఇది నా కుమారుడు అవుతాడు కాబట్టి చిరు సత్కార్యమే. ఒక 2 నిమిషాలు వారిని కూడా విశేషంగా మాట్లాడవలసిందిగా. ఎందుకంటే మా రామాలయానికి పొట్టు స్పాన్సర్ చేసింది ఫస్ట్ వీళ్ళ నాన్నగారు కాబట్టి వీరిని సన్మానం చేసుకోవటం చాలా ఉత్తమం. వారిని సన్మానం చేసి 15 సంవత్సరాలుగా మాత్రం ప్రతి సంవత్సరం మన రామాలయానికి ప్రతి సంవత్సరం కళ్యాణానికి కంపల్సరీగా వస్తాం అన్నమాట ఫ్యామిలీతో. శాశ్వత కళ్యాణం కాకుండా. సో అది మన కుటుంబం యొక్క
అభిమానం. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా దీనికి వస్తూ ఉంటాం. కూడా మా యొక్క హేమనాథ్ గురించి 2 మాటలు చూద్దాం. వాళ్ళ సొంత బాబాయే. అందరికీ నమస్కారం. హేమనాథ్ మా బాబాయ్ గారు అబ్బాయి. టీవీల సాంబశివరావు గారు అంటే అందరికీ తెలుసు. చాలామందికి టీవీ ఎస్ఆర్ ట్రేడర్స్ విజయవాడ టీవీ సాంబశివరావు గారని బాగా పరిచయం. బాబాయ్ గారు మన పాత్మంగళగిరి బిట్రావ రామాలయాన్ని బాగా అభివృద్ధి చేయడానికి బాగా సహకరించారు. అదే బాటలో మరి మా హేమనాథ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాగా సహకరిస్తున్నారు. అది ఒక గొప్ప వరంగా మరి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి అందరికీ శుభాబంధనలు. బిట్రా సదాశివరావు గారి అబ్బాయి బిట్రా సుధీర్ బాబు గారు వేదిక మీదకి సతీ సమేతంగా రావాల్సిందిగా కోరుచున్నాము. రామాలయం కమిటీ సభ్యులందరినీ ఇప్పుడు చిరు సత్కారం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా సందర్భంగా వారు శ్రీమతి వేదిక నిలబడించేవారు రావాల్సిందిగా కోరుచున్నాము. సన్మాన గ్రహీతలు కూర్చోబెట్టాం. వాళ్ళ అమ్మగారిని సుధీర్ బాబు గారు అమృతం ఎక్స్ప్రెస్ దానికి మేనేజర్గా పనిచేస్తున్నారు, సీనియర్ మేనేజర్గా. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ విజయవాడ మంగళగిరి నుంచే చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మా బాబు సుధీర్ బాబు అమెరికన్ ఎక్స్ప్రెస్లో వర్క్ చేస్తున్నాడు. బెంగళూరు నుంచి చేస్తున్నాడండి. ఇప్పుడేం వర్క్ ఫ్రమ్ హోము. మంచి వన్ టైం వెళ్ళి వస్తూ ఉంటాడు. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే చేస్తుంది. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తుంది. ఎంట్రో ల్యాబ్స్ కంపెనీ నుంచి తను వర్క్ చేస్తుంది. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తుంది. ఈ విధంగా మమ్మల్ని అందరి ముందు ఇలా సన్మానం చేస్తున్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగా అంతా మన పిట్రా కుటుంబీకుల ముందు ఇలాగ అందరం కుటుంబ సమేతంగా కూర్చొని ఉంటుంది అని నా ఉద్దేశం. ఈ కమిటీ ఈ విధంగా ఇంత ఘనంగా ఈ వన సమారాధన ప్రతి సంవత్సరం చేస్తున్న మన కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి సుధీర్ బాబు గారు, వారి సతీమణి ఛాయాదేవి గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కమిటీ తరఫు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తమ్ముడు కొడుకు సదాశివరావు గారి తమ్ముడు కుమారుడు సూర్య మణికాంత్ గారు, వారి ధర్మపత్నిని ఇప్పుడు బిట్రా వారి కార్తీక వన సమారాధన నిర్వాహకులు చిరు సత్కారం చేస్తున్నారు. ఇంటి దగ్గరే ఉంటుందండి. ఈ కమిటీ వారికి సన్మానం చేసినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సూర్యమణిక. విజయవాడ కెనరా బ్యాంక్ ఎన్కేపాడు బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా కమిటీ సభ్యులు
ఇలా అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నాడు. దానికి చాలా సంతోషం అండి. ఇలా మన బిడ్డ ఇంటి పేరు వాళ్ళందరి ముందు నాకు ఇలా చిరు సత్కారాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా. బిట్రావారి రామాలయం కమిటీ సభ్యులందరూ ఒకసారి అందరూ పైకి వచ్చేస్తే ఒక 2 నిమిషాల సన్మాన సభ్యులందరూ పైకి రావాల్సి కోరుతున్నాం. ఎవరైనా సరే కింద ఉన్నట్లయితే బిట్రావారి కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి పైకి రావాల్సి సన్మానం చేసేటువంటి సుబ్బారావు గారు గతంలో ఇలాంటి కార్యక్రమంగా నిర్వహిస్తున్నందుకు ఆనందంతో ఆయన స్వచ్ఛందంగా ఆయన నందిగామ నుంచి ఈ శాలువాలు ఇవన్నీ కొనుకొచ్చి కమిటీ వారిని ఆయన కోరిక మేరకు సన్మానించాలని అడిగారు. ఇప్పటికే చాలా కాలతీతమైందండి. మాకు సన్మానాల కార్యక్రమాలు ఏమవుతూ భోజనానికి వెళ్ళిపోవాలి, 1500 మంది భోజనం చేయాలంటే సాయంత్రం 4 గంటలు అవుతుంది, మమ్మల్ని వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టకుండా ఆయన అప్పటి నుంచి పట్టుకొని గట్టిగా ఉన్నారు. నిజంగా ఆయన ఉత్సాహానికి చాలా ముచ్చటేస్తుందండి. ఇలాంటి కార్యక్రమాలు జరిపి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కూడా దయచేసి మీరు కూడా మమ్మల్ని అందరినీ క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ఏమండి, అసలు ఈ కార్తీక వనభోజనాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభమైనాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా కొంచెం ఉందండి. గుర్తు చేసుకున్నాం. అందరం కలిసి దీపావళి చేసుకోవడం జరిగింది. ఇటువంటి మహత్తర కార్యక్రమం ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో బలరాముడు కార్తీక శుక్ల పాఠ్యాన్ని గొప్ప భేదం లేకుండా ప్రజలందరూ వన సమారాధన భోజనాలు తెలుపడం జరిగిందండి. మీరందరూ ఈ విషయాన్ని గమనించాల్సింది కోరుతున్నాం. సో ఎవరైతే దానికైతే నేమ్స్ ఇవ్వక్కర్లేదండి, ఎవరైనా వచ్చి ఆడొచ్చు, ప్రాబ్లం లేదు మాకు. సో దయచేసి ఈ 4 గేమ్స్ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సింది కోరుకుంటున్నాం. అండ్ అలాగే గేమ్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళు ముందే పేరు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సరే ఇద్దా, నీ పేరు? దేవేంద్ర సాయి. నేమ్స్ వచ్చి మాకు చెప్తే కనుక మేము నోట్ చేసుకుంటామండి. సో నోట్ చేసుకొని అక్కడ కూర్చొని ఉన్నారు చూడండి. చంద్రగుప్త మహర్షి గోత్రికులైన వారందరికీ కార్తీక వంశమారాధకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామండి. వరుసగా 9వ సంవత్సరం నుండి ఈ కార్తీక వంశమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి దీనికి బిట్రావారిలో ఉన్నటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దవాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం దిగ్విజయడానికి కారకుల్లో మహారాజు పోషకులు స్వర్గీయ బిట్రా వీరనారాయణ గారు, శ్రీ బిట్రా వెంకట సుబ్బారావు గారు స్వర్గీయ, అలాగే ప్రెసిడెంట్ బిట్రావారి రామాలయం ప్రెసిడెంట్ అయినటువంటి బిట్రా నరసింహారావు గారు, ఇంకా తదితర కార్యక్రమ పెద్దలందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందండి. అలాగే ఈ కార్యక్రమం వనభోజనాల కార్యక్రమం ప్రారంభమైంది ద్వాపర యుగంలోనండి. ద్వాపర యుగంలో సత్యభామ నరకాసురుని వధించిన తర్వాత మరుసటి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో చూసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని బలరాముడు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ ఒకే తోటలో కూర్చొని భోజనాలు చేసి వారి ఇళ్ల వద్ద వండుకున్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఒక రాశిగా పోసి పేద గొప్ప అనే భేదం లేకుండా అందరూ కలిసి సమానంగా భోజనం చేయాలని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగిందండి. ఆ విధంగా ద్వాపర యుగంలో బృందావనంలో, ద్వారకా నగరంలో బృందావనంలో తోటలో ఈ కార్యక్రమాలు భోజనం కార్యక్రమం జరిగిన నాటి నుంచి ప్రజలందరూ కూడా కార్తీక మాసంలో ఈ వన సమారాధన బోర్డులను ఏర్పాటు చేసుకొని వారు సుఖ సంతోషాలతో ఉండాలని మాకుని ప్రార్థించుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా ఈ కార్యక్రమం 9వ సంవత్సరం దిగ్విజయంగా చేయడం జరిగిందండి. దీనికి ముఖ్యంగా బిట్రా శ్రీనివాసరావు గారు, బిట్రా సుబ్బారావు గారు, బిట్రా సుబోసు, బిట్రా అంజీ గారు,
బిట్ర శ్యామశివరావు, బిట్ర ఉమామహేశ్వరరావు ఇలా తదితరులు పేరున ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వారి సొంత పనులు కూడా పక్కన పెట్టుకొని గత 2 నెలల నుంచి ఇదే కార్యక్రమం మీద ఉంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఈరోజు కూడా ఈ కమిటీ సభ్యులందరూ తెల్లవారుజామున 3 కాడి నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందండి. ఇవన్నీ చేసినందుకు అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కుటుంబం ఒక చోట చేరి ఆత్మీయంగా ఒక చోట ఒక రోజుల్లా గడిపి భోజనాలు చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఇట్లా రామాలయ కమిటీ వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంట్లోనే భార్యాభర్తల్ని రాత్రి చూసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు ఎవరున్నారు, ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళని మనం ఎలా పరిచయం చేసుకోవాలి, వాళ్ళని ఎలా మీట్ అవ్వాలనేది ఒక కమిటీ ఉండి ఇప్పటికి కూడా బిట్రా వారు 8వ సంవత్సరం చేయటం చాలా ఆనందం. గతంలో కూడా నేను అనేక సార్లు ఆహ్వానించారు, కానీ నేను అప్పుడు రాయలసీమ ఇన్ఛార్జిగా ఉండి అక్కడ ఉండటం మూలంగా రాలేకపోయాము. ఈ రోజున చూస్తే చాలామంది దాదాపు ఒక 2,000 మంది, 1500 నుంచి 2,000 మంది ఒక మంగళగిరిలో ఉన్నారు. అంటే అందరూ కలిసి పద్మశాలలు అందరూ కలిసి కూడా పెట్టవచ్చు, కానీ దాన్ని మెయింటైన్ చేయలేము. లేడీస్ బ్యాచ్ వస్తుంది అనమాట. సో దయచేసి ఏజ్ కూడా చూసుకోండి, ఏజ్ చూసుకొని వచ్చి నెంబర్ మీరు, కానీ దాన్ని మీరు అందరూ కూడా తీసేశారు, దట్స్ ఫైన్. మ్యూజికల్ చైర్స్కి కూడా ఏజ్ లిమిట్ అనేది లేదండి, మా లేడీస్ ఎవరైనా ఆడొచ్చు. కాకపోతే చిన్నపిల్లలు కాదు, ఓన్లీ 16 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకే ఉంటుంది మ్యూజికల్ చైర్ అయితే మాత్రం. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్, థ్యాంక్ యూ. కొంచెం ఫాస్ట్గా ప్లీజ్. లెమన్ స్పూన్ చెప్పండి సార్, 9 to 15 ఒకరికి. అది స్టార్టింగ్ కాడ నుంచి అయినా పర్లేదా, మళ్ళీ మా చివరకు లేదా అన్లిమిటెడ్. జరగండి. ఊపుతానే ఉండాలి సాంగ్ అయిపోయేదాకా. ఒక సాంగ్ చెప్పండి, భుజం మీద చేతులు వేసుకోండి. రెడీ, కమ్మా. ఊపుతానే ఉండాలి. అది సూపర్. బయటికి రాకుండా చాలు. రెడీ, సాంగ్ ఓగాలి. ఇక్కడ కూడా ఓగరా, మీరు బెటర్ అది చూడండి. అంతే సార్, మ్యూజికల్ చైర్స్కి లెమన్ అండ్ స్పూన్కి కాదు సార్, అంత గట్టిగా రాదు నా వాయిస్. సార్ ఎత్తుకోవాలి కన్ఫామ్గా మేడం ఎత్తుకోవాల్సింది మీరు, లేదా మిమ్మల్ని అయినా మేడం ఎత్తుకోవాలి. అదండి, ఇది అయిపోయాక ఇంకో గేమ్కి రాసుకుంటాను. ఫాస్ట్గా దీనికి గేమ్స్ ఇవ్వండి. అటు తిరిగి ఆ లెగ్సే 2 సార్ లెగ్స్ మీద పెట్టండి, సరిపోతుంది. మీ 2 లెగ్స్ సార్ మీద పెట్టండి. మీ ఆయన మ్యూజికల్ చైర్స్ ఓన్లీ పెద్దవాళ్ళకే మ్యూజికల్ చైర్స్, పిల్లలకి లేదండి, దయచేసి గమనించండి. కాలు బయట పెడుతున్నాను, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. గో, కమాన్. ఇట్లా అయినా ఎత్తుకోండి సార్, ఇట్లా అయినా ఎత్తుకోండి, నో ప్రాబ్లం. రెడీ 3, 2, రెడీ 3. షోల్డర్స్ మీద హ్యాండ్ పెట్టండి మేడం. రెడీ 3, 2, 1 గో. సూపర్. ఎవ్వడంట నిన్ను ఎత్తుకోండి, ఏ తల్లికి పుట్టాడో న్యూస్ పేపర్ లానే ఉన్నారు. సూపర్. ఒకసారి విషయంలో క్లాప్స్ అందుకోండి. ఎక్కడా వినండి. మా వాళ్ళు 3 పార్టిసిపెంట్స్కి కూడా 3 పేర్స్కి కూడా వచ్చారు, కానీ వీళ్ళు మొహమాట అసలు బాగా. అక్కడేమో మీరు 3 ఒకసారి దగ్గరికి వెళ్తే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ.
తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసి అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయ పిల్ల రంగుల రాట్నము నే రాను రాను గాజాత రాను రాను నేనగంగాను రాను గాజాత నేను రాను నేనగంగాను ఒకే సునామీ ఎత్తింది మనిక పిలుచి తగ్గటి ఎనర్జీ అదిరే అందాలన్న తుఫానులే అమ్మాడి ఎక్కడా చూసిందో హైపల్సే పాడి హోయలే చేపలకే నేర్పించులే కలకే కలరేసే జల్లే పిల్లేడి సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అమ్మునే జలదిచ్చు బావయ్య చాడు దిచ్చు చిచ్చావ చాడు దించు మచ్చావ చాడు చాడు నీవు చాడు మనమూడు చాడు దించు అరళ్ళతో పోటు ఇళ్ళతో పోటు ఆల్బంలో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లోకల్లో దాచుచ్చు సుక్కున ఈ కిసుక్కులు బయట అమ్మో మా వాళ్ళకి ఒకసారి హుషారుగా క్లాప్స్ కూడా గేమ్ ఆడుతుంది. ఎస్ సో గేమ్ ఏంటంటే చాలా సింపుల్, చాలా ఈజీ. మీ అందరికి తెలుగు వచ్చుగా? నేను అడిగానా? అవును. సో మీ అందరికి తెలుగు వచ్చు కాబట్టి మీకు ఇంగ్లీష్ కూడా వచ్చే ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 ఆఫ్ కోర్స్. ఎస్ సో గేమ్ ఇప్పుడు ఏంటంటే నేను తెలుగులో 1 అని చెప్తే దాని నెక్స్ట్ నెంబర్ మీరు నేను ఇంగ్లీష్లో 1 అని చెప్తే దాని నెక్స్ట్ నెంబర్ మీరు తెలుగులో 2 అని చెప్పాలి. ఓకే, నేను తెలుగులో చెప్తే మీరు ఇంగ్లీష్లో చెప్పాలి నెక్స్ట్ నెంబర్. లేదు నేను ఇంగ్లీష్లో చెప్తే మీరు తెలుగులో చెప్పాలి. రెడీయా? ఇప్పుడు సపోజ్ 1 అని చెప్తే నెక్స్ట్ నెంబర్ మీరు 2 అని చెప్పాలి. ఒకవేళ నేను 3 అని చెప్తే మా వాళ్ళు లైన్లోనే ఉన్నారు. నించునే బదులు రావచ్చుగా, ఆడుకుందాం. రండి ముగ్గురు. రండబ్బా, రండి 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 ఫాస్ట్గా. 6 7 8 9 10
13, 14, 15, 16, 17, 18, 19, 20. యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను చేసిన ఈవెంట్స్లో ఈ ఏజ్ వాళ్ళు అయితే అసలు ఎవరు ఇంత టఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వలేదు. బట్ వెరీ గుడ్, సూపర్. సంతోషిని, ఓకే సంతోషిని రెడీ. 1, 2, 3, 4, 5, 6, 6 వెళ్ళేటప్పుడు ధరణి. ఓకే, సో ధరణి ఏ క్లాస్? 9th. 9th అంట. ఈవిడ కూడా కొంచెం ట్రై చేయొచ్చేమో. రెడీ ధరణి. 6, 7, 8, 9, 10, 11, 12, 13. రెడీ ఏ క్లాస్? 10th క్లాస్. ఫాస్ట్గా అయిపోదాం ఇద్దరం. రెడీ. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 6, 7, 8, 9, 9, 10. చాలా ఆలోచించి ఈవిడ కూడా ఎత్తంట. రెడీయా? అరే ఏంట్రా నీ కాంపిటీషన్ మామూలుగా రావట్లే మన వాళ్ళు. సో ఓకే, ఉజ్వల 6, 7. ఉదయ్ లక్ష్మి, షార్ట్ కట్ లక్ష్మి. ఓకే లక్ష్మి. ఉదయ్, ఉదయ్ 22, 23, 24, 25, 26. సెకండ్ ఇయర్. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్. నీ పేరు? రూపాలక్ష్మి. ఏం మేడం 2 లక్షలు? 3. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలు మాకు. రెడీ. నీ పేరు? నిత్యశ్రీ. ఓకే నిత్యశ్రీ ఏ క్లాస్? 7th క్లాస్. నీకన్నా ఒక నెంబర్ తక్కువే. అయ్యే వెంటనే కొట్టేద్దాం. రెడీరా నిత్యశ్రీ? 2, 3, 4, 5, 6. ఆగండి పాపం, ఆవిడ తేరుకోనివ్వండి. 5 నుంచి 5కి రావాలి కదా. సో ఎస్ అవుట్. 8th క్లాస్, 10th క్లాస్. సో వీళ్ళ ముగ్గురికి ఇంకొకసారి హుషారుగా క్లాస్ కొట్టేస్తే లాస్ట్ అండ్ ఫైనల్గా వీళ్ళతోనే ఇంకొక చిన్న గేమ్ ఆడిద్దాం. సో బెలూన్స్ ఉన్నాయి కాబట్టి చక్కని పలుకుల సొగసుల నడకల హంసవొయల మెడకు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంసవొయల
పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే గదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకన్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే ఆగండి ఒక నిమిషం సాంగ్ చెప్పాలని ఓకే రెడీ 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 పూల జడ ఎత్తుతుంటే చూసేను గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడబుద్దైతాంది దేంట్లో ఉన్నాయి మాత్రమే కౌంట్ చేయడం జరుగుతుంది చెయ్యి పట్ట బుద్దైతాంది రాజీగో ఒడ్డు పెట్ట బుద్దైతాంది రాజీగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది ఆహా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మీ కౌంటింగ్ మీరు గుర్తుపెట్టుకోలేము 13 మీరు మీకు 12 కదా ఏ 10 ఎంజాయ్ పండగ 6 అంటే 6 జరిగే 15 ఓకే
ఎప్పుడు ఎన్ని రకాలుగా పెట్టాలి. ఎదురుకుంటే ఎదురు హెయిర్ స్టైల్లో పెట్టాలని నాకు తెలియదు. వెనకాల పెట్టుకోండి. భలే కూర్చారే. రకరకాల 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. మామూలుగా కాదు. ఇక్కడ 16, ఇక్కడ 20. మీరే కదా హైయెస్ట్. ముందుకు రండి. సో ఫస్ట్ విన్నర్ మేడం, మీ పేరు? సో నందిని గారికి హుషారుగా క్లాస్. నందిని గారు, మీ ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ వస్తుంది, నాకు అర్థం అవుతుంది. ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పేస్తుంటే అందే అంబరమే. మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా. ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన. హ్యాపీ 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 ఫ్యామిలీ. 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 ఎన్నో 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 సంతోషాలే. పరిగెత్తాలి పరిగెత్తాలి, నడవడాలి. చేతి దగ్గర రావాలి, బయటికి బయటికి బయట నడవాలి. దగ్గర రాకూడదు, చేతి దగ్గరికి. పాషు పాషు పరదేశీ నేను పారి నుంచి వచ్చేసాను. అయ్యో అరే చేసేసింది మీరే కదా, తీసారు. నేను సాంగ్ ఆపమని నాకేం ఆడతా ఉన్నా. మీరు చైర్స్ దగ్గరే, ఇది నా చైర్ అది రాస్తున్నా. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి.
వావ్ లాలా అమ్మువ గోపాల కనులతోటే కను కంటి చూపుతోనే చెప్పాలా లాలా డబల గోపాల సులా ఆట కొస్తా ప్లీజు ప్రేమ నువ్వే చెప్పాలా చూసుకోవాలి కదరా పిల్ల నలిగిపోయింది పరిగెత్తాలి కుర్చీలు చూసుకోవడం కాదు ఫాస్ట్ గా పరిగెత్తాలి ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుందిలే ఈ గ్లోబ్ నావే వైబుందిలే గున్న గున్న మామి అర్రే అక్క అమ్మో 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 కుర్చీని మాట్లాడ బంగారు చేసి భజరే నందగోపాల హరి
हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे గిఫ్ట్లు కాకుండా మనీ ప్రైజెస్ ఇస్తున్నారండి. ఒక్కసారి అందరూ హుషారుగా క్లాప్స్ కొట్టేస్తే మరి మనీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ప్లీజ్ అందరూ కూడా క్లాప్స్ కొట్టవలసింది కోరుకుంటాం ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే గిఫ్ట్స్ మాత్రమే ఇచ్చారు, కానీ ఈ ఇయర్ గిఫ్ట్స్ కాకుండా మనీ ప్రైజెస్ అనేది ఇవ్వడం చాలా మంచి బిట్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ. ఒకసారి అందరూ హుషారుగా వదిలేనండి విన్నర్. సెకండ్ డబ్బులంతా ఖాళీ చేసేవాడిని. అన్న మీరు ఖాళీ చేస్తే మీ జేబు నేను ఖాళీ చేసేవాడిని. సార్ ఏంటి సార్ చూసావా? ఫస్ట్ అప్ టు వైపు సెకండ్ ఇటు. ఫస్ట్ ఇచ్చేసేయండి, సెకండ్ ఇటు. అటు వెళ్ళి మీరు ఇవ్వండి, ఇటు వెళ్ళి మీరు ఇవ్వండి సార్. ఒకసారి హుషారుగా క్లాప్స్ అండి కమా. అండ్ అలాగే ఇప్పుడు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి హుషారుగా
నుంచి మా పిల్లలు మా పిల్లల దాకా మీరే చేయాలి. తమ్ముళ్ళందరూ ఆయన పైకి రాగలరా ఒక పాటకి? అందరి ముందు ఐ లవ్ యూ సెల్ఫీ చూడు. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది. అద్దాలు తొడిగిన పోరి, అదే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది. పోత ఇసత పోతది, అది పోత ఈ పోతొస్తది. I have 101 fever. Come on. My nurse told me, take Medi. Mama, ek pegla. Arey mama, ek pegla. Hey, medicine తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే? ఇటురా. చూడు. ఇదిగో బాసు. మెల్లమెల్ల మెరిసే గ్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబ్, వేసే సోడా వేసు, లేదంటే నీళ్ళే పోసు. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మామా ఎక్ పెగిలా, అరే మామా ఎక్ పెగిలా. వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే,
తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అనురాగమే హారతులాయే, అభిమానమే దీవెనలాయే, శుభమేలే నిత్యం చెంతకే వసంతం. అనురాగమే హారతులాయే, అభిమానమే దీవెనలాయే, ఆనందమే నిత్యం చెంతకే సంబరం. ఆ మహలే సిరులకు మూలం, అలరించే కళలకు ప్రాణం, ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిథ్యం, అనునిత్యం కమనీయం. అనగనగా ఒక రాజు, మదిమేలే ఈ మహారాజు, నిలువెల్లా కరుణై పంచునే అమృతం. ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం. మనసు మమత జతగా మురిసి మెరిసే గాంధర్వ భవనం. చెల్లి కన్న కూతురల్లే, ఇల్లే ఆరో ప్రాణమల్లే, కలచే ధన్య జీవితడేలలో. కంటి చూపే ఆనతల్లే, కాలి మన్నే కుంకుమల్లే, ఊరే ప్రణమిల్లే. అనగనగా ఒక రాజు,
స్పర్శనే అమృతం. ఇలవేపుగా తానే ఉన్న ఒక చరితం. ధైర్యం శౌర్యం వీరం వెరసి ఎదురే నిలిచే నైజం. న్యాయం ధర్మం మనిషై వెలసి నడిపే రామరాజ్యం. గొప్పే కాగమస్త గజమే పుట్టే దాని కుంభస్థలమే. ఉగ్రసింహమల్లె నిలిచే అతడే. చట్టమైన తప్పు చేస్తే శిక్ష వేసి రక్షణిచ్చే రా